అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి థర్డ్ ఎక్సర్సైజ్ చూసుకున్నామండి. ఎక్సర్సైజ్ 3.3. సో ఇదే లాస్ట్ ఎక్సర్సైజ్ మనకు. సో ఇది కంప్లీట్ చేసుకుంటే థర్డ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్రెడీ నేను ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నానండి, ఒకసారి వాచ్ చేయండి. Now in this third exercise we are going to learn about elimination method. సో చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎలిమినేషన్ మెథడ్ అనేది. సో shall we enter into the first Roman? Yes. First Roman, solve the following pair of linear equations by the elimination method and the substitution method. సో substitution method అనేది ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో మనం చూసున్నాం. సో ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయమన్నారు, దానితో పాటు కొత్తగా వచ్చినటువంటి ఎలిమినేషన్ మెథడ్ కూడా చేయమని చెప్పారు. సో ఏ మెథడ్ లో చేసినా కూడా వాల్యూస్ ఆన్సర్స్ అనేవి సేమ్ గా రావాలండి మనకు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, x plus y equals to 5 and 2x minus 3y equals to 4. ఓకేనండి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ దే హ్యావ్ గివెన్. సో ఈ క్వశ్చన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తామండి. సో ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది చూద్దాం. ఓకే, సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఓకే, సో ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్ని కనిపిస్తుంది కదండి. ఎస్, సో ఇచ్చినటువంటి ఈ 2 ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఏదో ఒక వేరియబుల్, సో ఇక్కడ 2x ఉంది, ఇక్కడేమో ఒక ఎక్సే ఉంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, మనం సబ్ట్రాక్ట్ చేసో లేదా అడిషన్ చేసో ఆ రెండింటిని క్యాన్సిల్ కొట్టేసి రిమైనింగ్ ఒక టర్మ్ ఉండేటటువంటి ఈక్వేషన్ ఫామ్ చేసుకుని దాని నుంచి ఒకదాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనండి. ఎప్పుడైనా కూడా అది అబ్జర్వ్ చేయండి, ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్లో మనకు ఎక్స్ని కానీ లేదా వై టర్మ్స్ని కానీ ఈక్వల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఎక్స్ని ఈక్వల్ చేసుకుంటాను. మీరు ఏదన్నా చేసుకోవచ్చు, నేను ఎక్స్ని చేస్తున్నాను, మీరు వైనన్నా ఈక్వల్ చేసుకోవచ్చు. వైని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను వైనే తీసుకుంటాను. చూడండి, ఇక్కడ y అనేది 3తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఈ ఎంటైర్ ఈక్వేషన్ ని నేను 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ y అనేది 3y అవుతుంది కదా. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో నౌ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 3. ఓకేనండి. సో ఈ విధంగా స్టెప్ రాసి ఒకసారి మల్టిప్లై చేయండి, ఏ విధంగా వస్తుందో మీకు. దెన్ వీ గెట్ విత్ 3, దెన్ వీ గెట్, చూడండి ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ వై 3y ఈక్వల్స్ టు 3 ఇంటూ 15, సారీ 3 ఇంటూ 5 15. ఓకే, సో ఈ విధంగా మారింది మనకు ఫస్ట్ ఈక్వేషన్ అనేది. ఇప్పుడు మనం ఈ సెకండ్ ఈక్వేషన్ని చూడండి, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఓకే, సో నా ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఈ ఈక్వేషన్ని యాడ్ చేస్తే మనకు ఈ రెండు -3y ప్లస్ 3y అనేది 0 అయిపోతుంది. ఓకే, అప్పుడు ఎక్స్ టర్మ్స్ ఒకటే మిగిలి ఉంటాయి. సో add equation 2 and 3. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 2 ఈక్వేషన్ 2x minus 3y equals to 4, 3x plus 3y equals to 15. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసినప్పుడు సింబల్స్ అనేవి చేంజ్ కావు, ప్లస్ 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 అలాగే ఉంటాయి. ఓకే, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మాత్రం సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇంకొక విధంగా చూడండి, అసలు యాడ్ చేయడం అంటే ఏంటి, సింబల్స్ ఎందుకు చేంజ్ అవుతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x minus 3y, ఈ 4 ఇటు పక్కకు వస్తే ఏమవుతుంది? -4. ఈ ఈక్వేషన్ని నేనేం చేస్తున్నాను, ఈ ఈక్వేషన్కి యాడ్ చేస్తున్నాను అంటే ప్లస్ 3x
ప్లస్ 3y, ఈ ప్లస్ 15 ఇటు పక్క వస్తే మైనస్ 15 ఈక్వల్స్ టు 0. ఇది ఉండేది మన దగ్గర. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మైనస్ 3y ఉంది, ఇది ప్లస్ 3y, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏమున్నాయి, 2xకి 3x యాడ్ చేస్తే 5x అవుతుంది, -4 -15 యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి, -19 అవుతుంది. సో చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఏముంది, 5x ఈక్వల్స్ టు 19, x ఈక్వల్స్ టు ఏమైంది 19/5. సో x వాల్యూ మనకు 19/5 వచ్చిందండి. ఓకే, సో x వాల్యూ 19/5 వస్తే y వాల్యూ కనుక్కోలేమా మనము? సో దీన్ని తీసుకువెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే y వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ దేంట్లో పెడదాం, 1లో పెడదాం, ఈక్వేషన్ 1, ఎందుకంటే ఈజీగా ఉంది కాబట్టి. సో 19/5 ప్లస్ y ఈక్వల్స్ టు 5. సో y ఈక్వల్స్ టు 5 మైనస్ 19/5. సో y ఈక్వల్స్ టు 5 మనకు ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏం లేదు 1 ఉంది కాబట్టి 1 5s are 5, 5 into 5 25, 25 minus 19/5. y ఈక్వల్స్ టు 25 minus 19 తీసేస్తే 6/5. సో y వాల్యూ 6/5, x వాల్యూ 19/5 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఇక్కడ పెట్టుకోండి, సైడ్ హెడింగ్ కావాలంటే ప్రతిసారి చేసేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఎలిమినేషన్ మెథడ్. నౌ వి విల్ చెక్ అవుట్ విత్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ చెక్ చేద్దామా? సబ్స్టిట్యూషన్ మెథడ్ నిన్న చూసాం కదా, ఎలా చేయాలి? ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 నుంచి x వాల్యూ తీసుకొచ్చుకోండి, x ఈక్వల్స్ టు 5 మైనస్ y. సో y ని పక్కకు పంపించాను. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ x ఉంది, x అంటే ఏంటి 5 మైనస్ y, మైనస్ 3y ఈక్వల్స్ టు 4. So 2 5s are 10 minus 2y minus 3y equals to 4. Okay, now simplify. 10 minus 5y equals to 4. So y నటు పక్కకు పంపించి x నటు పక్క 4 నటు పక్కకు పంపిస్తే ఏమవుతుంది, 10 minus 4 equals to ఇది ప్లస్ 5y అవుతుంది, 5y. సో 10లో నుంచి 4 పోతే ఎంత, 6. 5y equals to 6, y ఈక్వల్స్ టు 6/5. సో ఇక్కడ కూడా అదే కదా వచ్చింది, y ఈక్వల్స్ టు 6/5 కదా వచ్చింది. సో ఎలిమినేషన్ మెథడ్లో చేసిన, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసిన మనకు వచ్చే ఆన్సర్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. సో y వచ్చింది కదండి, y ని హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. x ప్లస్ 6/5 equals to 5. So x equals to 5 minus 6/5. x equals to 5 LCM తీసుకుంటే 1 5s are 5 5s are 25 minus 6. x equals to 25 and 6 పోతే 19/5. So therefore x equals to 19/5 and y equals to 6/5. సో మనం ఏ మెథడ్లో చేసినా కూడా సేమ్ ఆన్సర్ అనేది రావాలండి. ఓకే, సో అర్థమైంది కదా. ఎలిమినేషన్ మెథడ్ అంటే రెండు వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసుకొని వాటిని క్యాన్సిల్ కొట్టేస్తే ఇంకొక టర్మ్ అనేది మనకు మిగిలి ఉంటుంది. ఓకే, సో ఆ టర్మ్ నుంచి మన వాల్యూ కనుక్కొని దానిని మళ్ళీ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక వాల్యూ వచ్చేస్తుంది. అదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనుకోండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి మనం ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంచేసి ఇంకొక వేరియబుల్ని రైట్ సైడ్కి పంపించాలి. సో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాని యొక్క వాల్యూ మనకు తెలిసింది కాబట్టి దానిని నెక్స్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే
సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాం. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేసి ఎలిమినేట్ చేసేస్తున్నాం కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అన్నాం. ఓకేనండి. సో ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి కదా, చేసేస్తారా? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం 3x plus 4y equals to 10, 2x minus 2y equals to 2. ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది, దీనిలో 2 కామన్ తీసేయచ్చు కదా, క్యాన్సిల్ కొట్టేయచ్చు కదా అనిపిస్తుంది. కొట్టినా ఏమి యూజ్ ఉంది, నీకు అవసరం లేదు కదా. సో అదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనుకోండి, క్యాన్సిల్ కొట్టుకునేసి ఈజీగా మనం ఎక్స్ వై వాల్యూస్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, రెండు వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి మనం. సో ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఎక్స్కి ఏమో 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. సో దీనిని నేను 3తో మల్టిప్లై చేసి దీనిని 2తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ మొత్తాన్ని, అప్పుడు 2 3 6 అవుతుంది, ఇక్కడ 3 2 6 అవుతుంది. సో రెండు ఈక్వల్ అయిపోయాయి. అప్పుడు నేను యాడ్ చేసో సబ్ట్రాక్ట్ చేసో క్యాన్సిల్ కొట్టుకుంటాను. సో అలాగా ఈజీగా ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో 4y ఉంది, ఇక్కడేమో 2y ఉంది. సో ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే, అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై ఈక్వేషన్ 2 with 2, then we get, చూడండి, 2 2s 4x minus 4y equals to 4. అవునా? సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 4y ఉంది, ఇక్కడ 4y ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సేమ్ సైన్ ఉన్నప్పుడు మాత్రం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆపోజిట్ సైన్ కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో యాడ్ ఈక్వేషన్ 1 with ఈక్వేషన్ 3. సో యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది, 3x plus 4y equals to 10, 4x minus 4y equals to 4. సో యాడ్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ కావు. సో 4y క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 7x ఈక్వల్స్ టు, యాడ్ చేస్తే 14. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 7 1 7 2 x వాల్యూ 2 అయింది మనం. ఓకే, సో ఇప్పుడు ఈ x వాల్యూని యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. సో ఏమవుతుంది, 2 ఇంటూ x వాల్యూ ఎంత, 2 మైనస్ 2y ఈక్వల్స్ టు 2. 2 2s 4 మైనస్ 2y ఈక్వల్స్ టు 2. సో ఈ 2y అటు పక్కకు పంపిస్తే ప్లస్ అవుతుంది, ఈ 2 ఇటు పక్కకు పంపిస్తే మైనస్ అవుతుంది. సో 4 మైనస్ 2 ఈక్వల్స్ టు 2y. సో 4 మైనస్ 2 అంటే ఎంత, 2 ఈక్వల్స్ టు 2y. 2 1 2 1 సో y ఈక్వల్స్ టు 1. సో y వాల్యూ 1 వచ్చింది, x వాల్యూ 2 వచ్చింది. సో షall we verify by using substitution method? Yes. So substitution method ఏ విధంగా చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2, 2x minus 2y equals to 2. దీని నుంచి x వాల్యూ తెచ్చుకోండి. 2x equals to 2 plus 2y, x equals to 2 plus 2y by 2. సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 2 కామన్ తీసుకుంటే h అనేసి. సో వీటి రెండిట్లో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 తీస్తే 1 plus y by 2 ఉంటుంది. 2 2 క్యాన్సిల్ పోతే x equals to 1 plus y. సో నౌ సబ్స్టిట్యూట్ x in ఈక్వేషన్ 1. సో ఇది మనకు ఈక్వేషన్ 2 నుంచి వచ్చింది కాబట్టి దీనిని ఇంకొక ఈక్వేషన్ ఏంటి 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతేగాని 2 నుంచి దీన్ని ఫ్రేమ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే, సో ఈ ఈక్వేషన్ ని మోడిఫై చేస్తే ఎలాగ వచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది, దీన్ని తీసుకెళ్ళి రిమైనింగ్ ఇంకొక ఈక్వేషన్ ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, 1 ప్లస్ వై
plus 4y equals to 10. So 3 plus 3y plus 4y equals to 10. So 3 plus 7y equals to 10. 7y equals to ఈ 3 అటు పక్కకు పోతే ఏమవుతుంది 10 minus 3. సో 7y equals to 7. 7 క్యాన్సిల్ కొట్టేస్తే y equals to 1. ఇక్కడ చూడండి y ఎంత వచ్చింది 1, ఇక్కడ ఎంత వచ్చింది 1. సో ఏ విధంగా చేసినా కూడా మనకు సేమ్ వాల్యూస్ రావాలి. నౌ సబ్స్టిట్యూట్ y ఇన్ ఎనీ ఈక్వేషన్. ఈక్వేషన్ 2 లేదంటే ఇక్కడ ఉంది కదండి x = 1 ప్లస్ y అని ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకొక ఈక్వేషన్ నెంబర్ ఇచ్చుకొని దానిలో సబ్స్టిట్యూట్ చేసిన y వాల్యూ 1 + 1 2 అవుతుంది. x 2నే కదా మనకు. సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఈక్వేషన్ 2లో పెడుతున్నా నేను 2x మైనస్ 2y అంటే ఎంత 2 × 1 ఈక్వల్స్ టు 2. సో 2x మైనస్ 2 ఈక్వల్స్ టు 2. 2x ఈక్వల్స్ టు 2 + 2. 2x equals to 4, x equals to 2 1 = 2 2 = 2. So x value 2, y value 1. సో మీరు ఏ ప్రాసెస్లో చేసినా ఏ విధంగా చేసినా మనకు సేమ్ ఆన్సర్ అనేది రావాలి. సో x value 2, y value 1 వచ్చింది. లాస్ట్లో అది రాస్తే సరిపోతుంది. ఓకే, షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం? ఎస్ నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ ax plus by plus c ఫార్మ్లో ఉంది, బట్ ఇక్కడ మాత్రం ax ఈక్వల్స్ టు by plus c లో ఉంది. సో దీనిని నార్మల్ ఫామ్కి చేంజ్ చేసుకోండి. 9x ఈ రెండు ఇటు పక్క తీసుకొస్తే మైనస్ అవుతాయి ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, x యొక్క కోఎఫిషియంట్ 9 ఉంది, ఇక్కడ xకి 3 ఉంది. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఈ ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 with 3, then we get 3 into 3 9x minus 3 into 5 15y minus 3 into 4 12 equals to 0. So this is the equation that we got. This is equation 3 అనుకుందాం. Now సేమ్ సింబల్స్ ఉన్నాయండి, సేమ్ సైన్ ఉంది. సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, సబ్ట్రాక్ట్ చేయమన్నాను. ఓకే, సో సబ్ట్రాక్ట్ దిస్, సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 2 అన్నా కాబట్టి 9x minus 15y minus 12 equals to 0లో నుంచి ఈ 9x minus 2y minus 7ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్లస్ అనేది మైనస్ అవుతుంది, ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ రెండు 9లో నుంచి 9 పోతే 0. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 15లో నుంచి ప్లస్ 2y మైనస్ 15 ప్లస్ 2y ఏమవుతుంది, ఇక్కడ రాసుకొని కావాలంటే మైనస్ 15 ప్లస్ 2 ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి, మైనస్ 13. సో మైనస్ 13y ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 12 ప్లస్ 7 ఉంది. సో సబ్ట్రాక్ట్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి, 5 ఈక్వల్స్ టు 0. సో ఈ 13yని అటు పక్కకు పంపించండి, లేదా 5ని అటు పక్కకు పంపించండి. మైనస్ 13y ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు మైనస్ ఉంది కదా. సో ఇది ఇటు పక్కకు పోతే ఏమవుతుంది, 13 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది yని, అటు పక్కకు పోతే డివైడ్ చేస్తుంది. సో 5/13. సో y వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 5/13. మైనస్ 13 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు పక్కకు పోతే డివైడ్ చేస్తుంది. సో y వాల్యూ మైనస్ 5/13 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ దిస్ y వాల్యూ ఇన్ ఎనీ ఈక్వేషన్. సో substitute
y in equation 1. So substitute చేస్తే 3x minus 5 into minus 5 by 13 minus 4 equals to 0. 3x minus into minus plus 5 5s are 25 by 13 minus 4 equals to 0. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకునేస్తామా ఇక్కడే ఎస్. సో లేదంటే అటు పక్కకు పంపించండి. 3x ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 25 by 13. సో ఇక్కడ చూడండి ఏం చేశాను, ఈ ప్లస్ అనేది ఇటు పక్కకు పోతే సారీ మైనస్ అనేది ఇటు పక్కకు పోతే ప్లస్ అయింది, ఈ ప్లస్ అటు పక్కకు పోతే మైనస్ అయింది. ఓకేనండి. సో 3x ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకోండి 13, ఇక్కడ ఏం లేదు 1 ఉంది, 113 13 4 ఎంత 52. సో 13 into 4 ఎస్ ఓకే 52. సో 52 మైనస్ ఇక్కడ 13 1s are 125 25 ఓన్లీ. సో 3x ఈక్వల్స్ టు 52లో 25 పోతే ఎంత, 12లో నుంచి 5 పోతే 7, ఇక్కడ 4 ఉంటుంది, 4లో 2 పోతే 2. సో 27 by 13. సో ఈ 3 మల్టిప్లై చేస్తుంది, అటు పక్కకు పోతే డివైడ్ చేస్తుంది. 27 by 3 into 13. 3 1s are 3 9s are. సో x ఈక్వల్స్ టు 9 by 13. x వాల్యూ ఎంత వచ్చింది 9 by 13 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 5 by 13 వచ్చిందండి. ఓకే. సో షల్ వి వెరిఫై దట్? ఎలా వెరిఫై చేస్తాం? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి వెరిఫై చేయాలి. ఓకే. సో చూద్దాం, ఈ పక్కనే రాద్దాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేస్తాం? సో ఆ ఈక్వేషన్స్ నుంచి మనం x వాల్యూని తీసుకుంటాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం చేస్తున్నాను చూడండి, 3x మైనస్ 5y మైనస్ 4 ఈక్వల్స్ టు 0 ఉంది. సో దీని నుంచి 3x ఈక్వల్స్ టు ఏమవుతుంది 5y ప్లస్ 4 అవుతుంది. ఈ మైనస్ 2 అటు పక్క పోతే ప్లస్ అయ్యి x వాల్యూ ఏమవుతుంది 5y ప్లస్ 4 by 3 అవుతుంది. నౌ సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. ఎందుకు ఈక్వేషన్ 1 నుంచి ఇది వచ్చింది కాబట్టి వచ్చిందని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అదేంటి 9 5y ప్లస్ 4 by 3 మైనస్ 2y మైనస్ 7 ఈక్వల్స్ టు 0. అంతే కదండి. సో x ప్లేస్లో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. 3 1s are 3 3s are. సో 3తో మల్టిప్లై చేయండి దీన్ని. 3 5s 15y ప్లస్ 3 4s 12 మైనస్ 2y మైనస్ 7 ఈక్వల్స్ టు 0. సో 15yలో నుంచి 2y పోతే ఎంత ఉంటుంది 13y ప్లస్ 12లో నుంచి 7 పోతే ఎంత 5 ఈక్వల్స్ టు 0. ఆల్మోస్ట్ వచ్చేసింది కదండి ఆన్సర్. 13y ఈక్వల్స్ టు మైనస్ 5, y ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిప్లై చేసి 13 అటు పక్క పోతే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది మైనస్ 5 by 13. సో చెక్ చేయండి, ఇక్కడ కూడా ఎంత వచ్చింది మైనస్ 5 by 13, ఇక్కడ ఎంత వచ్చింది మైనస్ 5 by 13. సో రెండు కూడా సేమ్గా వచ్చాయి. నౌ సబ్స్టిట్యూట్ y ఇన్ ఏ ఈక్వేషన్లో పెడదాం? ఈక్వేషన్ 1లోనే పెడదాం. ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం y వాల్యూని. ఏముందండి ఈక్వేషన్ 1 మనకు ఇదే కదా. ఎస్. సో 3x మైనస్ 5 ఇంటూ మైనస్ 5 by 13 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ మళ్ళీ వస్తుంది రిపీటెడ్గా. ఓకే, సేమ్ అదే కదా. 3x మైనస్ 5 by 13 మైనస్ 4. సో యాస్టీస్ అదే రాస్తే సరిపోతుంది. మీరు 3x ప్లస్ 25 by 13 minus 4 equals to 0. 3x equals to 4 minus 25 by 13. So 3x equals to LCM 13, 52 by 25. So 3x equals to 27 by 13. 3 1s are 3 9s are, x equals to 9 by 13.
ఓకేనండి. సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూ మనకు ఏ ప్రాసెస్లో చేసినా కూడా సేమ్గానే వస్తుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x/2 plus 2y/3 equals to -1, x minus y/3 equals to 3. సో ఇక్కడ ఈక్వేషన్ 1 2 ఇచ్చేదానికన్నా వీటిని కొద్దిగా ఓకే ఇవ్వండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 దాన్ని కొద్దిగా మాడిఫై చేద్దామండి. సో దానికి ఎల్సిఎం తీసుకోండి. ఏమవుతుంది? ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందండి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 3s are 6, 2 3s are 6, 3 into x 3x plus 3 2s are 6, 2 into 2 4y equals to -1. So 3x plus 4y equals to -6. ఈ 6 ఇటు పక్క పోతే -6 అయింది. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకోండి. ఏమవుతుంది? x minus y/3 equals to 3. LCM తీస్తే from equation 2. From equation 2. సో ఇక్కడ LCM తీస్తే ఏమవుతుంది? 3/1. 1 3 is 3, 3 into x 3x minus 3 1s 1 into y 3. So 3x minus y equals to 9. So this is equation 4. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయవలసింది ఈక్వేషన్ 3 4ని. ఓకే, సో ఆ రెండు ఈక్వేషన్స్ మాత్రమే ఉంచి మిగిలినంతా కూడా రబ్ చేస్తాం. అంటే సింప్లిఫై చేసినటువంటి ఫామ్ అది. ఓకే, సో ఆ సింప్లెస్ట్ ఫామ్ని ఇక్కడ రాసుకుంటాం మనం. ఎంత వచ్చిందండి? ఫస్ట్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే 3x plus 4y equals to -6. అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ 3x minus y equals to 9. సో సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన వాటికి మనం ఈక్వేషన్ 1 and 2 అని ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇవి మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో చూడండి, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది. మీరు దేంతో మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. సైన్ ఎలా ఉంది? సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. Subtract equation 2 from equation 1. సో ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేయమన్నాను. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 రాసుకోవాలి. ఎందుకంటే ఈక్వేషన్ 2ని 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. దేంట్లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం దానిని ఫస్ట్ రాసుకోవాలి. 4y equals to -6, 3x minus y equals to 9. సో సింబల్స్ చేంజ్ చేయండి. మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఎందుకంటే 9కి ప్లస్ ఉంది కాబట్టి. సో 3x క్యాన్సిల్, ఇది 5y అవుతుంది. అండ్ -6 - 9 ఏమవుతుంది? -6 - 9 అంటే ఏంటి? రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలని. -15. 5 1s are 5 3s are. y equals to -3. సో y వాల్యూ వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేద్దామా దీంట్లో? సబ్స్టిట్యూట్ y in ఈక్వేషన్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుందో? 3x minus y వాల్యూ ఎంత? -3. -3 equals to 9. ఓకే, సో ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3x plus 3. 3x plus 3 equals to 9. 3x equals to 9 minus 3. 3x equals to 9 లో 3 పోతే 6. సో 3 1s are 3 2s are. x equals to 2. సో x వాల్యూ 2 వచ్చింది, y వాల్యూ -3 వచ్చింది. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి చూద్దాం సేమ్ ఆన్సర్స్ వస్తాయో లేదో. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి నేను y వాల్యూ తీసుకున్నాను. ఎందుకంటే వీటన్నిటి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, మళ్ళీ అది క్లమ్జీగా వస్తుంది. అది ఇక్కడైతే దీని కోఎఫిషియెంట్ లేదు కాబట్టి y వాల్యూ తీసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది అనేసి. ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో 3x minus y equals to 9. y ని ఇటు పక్కకు పంపించి 9 ఇటు పక్కకు పంపించండి. 3x plus 9 ఇటు పక్కకు వస్తే -9.
మైనస్ వై అనేది అటు పక్కకు పోతే ప్లస్ వై అవుతుంది వై. సో ఇప్పుడు చూడండి వై వాల్యూ వచ్చింది కదా. సో సబ్స్టిట్యూట్ వై ఇన్ ఈక్వేషన్ 2 నుంచి ఇది ఫ్రేమ్ చేసాం కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ ఈక్వేషన్ 1. సో ఏమవుతుంది చూడండి y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లస్ 4 ఇంటూ y వాల్యూ 3x మైనస్ 9 ఈక్వల్స్ టు మైనస్ 6. 3x ప్లస్ 4 3 జా 12x మైనస్ 4 9 జా 36 ఈక్వల్ టు మైనస్ 6. 3x ప్లస్ 12x ఎంత 15x మైనస్ 36 నటుపక్క పంపించండి ప్లస్ 36 అవుతుంది మైనస్ 6 ప్లస్ 36. సో 15x ఈక్వల్స్ టు సో 36లో నుంచి 6 పోతే ఎంత 30. 15 1 జా 15 2 జా. సో x ఈక్వల్స్ టు 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. చెక్ చేసుకోండి x వాల్యూ 2 వచ్చిందా లేదా వచ్చింది కదా. సో నా సబ్స్టిట్యూట్ x వాల్యూ సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను x వాల్యూ 3 ఇంటూ 2 మైనస్ y ఈక్వల్స్ టు 9 అంతే కదండి. x ప్లేస్లో 2 పెట్టారు. సో 3 2 జా 6 మైనస్ y ఈక్వల్స్ టు 9. సో ఈ మైనస్ వై అటు పక్కకు పంపించండి ఆ 9 ఇటు పక్కకు పంపించండి. 6 ప్లస్ 9 ఇటు పక్కకు వస్తే మైనస్ 9 మైనస్ వై అటు పక్కకు పోతే ప్లస్ వై. సో వై ఈక్వల్స్ టు 6లో నుంచి 9 పోతే ఎంతండి మైనస్ 3. అదే కదండి ఇక్కడ వచ్చింది మనకు మైనస్ 3. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసిన ఎలిమినేషన్ మెథడ్ చేసిన మనకు వచ్చే ఆన్సర్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి. form the pair of linear equations in the following problems and find their solutions if they exist by the elimination method. సో మనకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో కూడా చూస్తున్నామండి కొన్ని కండిషన్స్ ఇచ్చి we have to form linear equations by using that conditions. So here also they have given some conditions in 3 problems. So 3 or for 5 ప్రాబ్లమ్స్ ఇచ్చినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఫ్రేమ్ చేసిన తర్వాత సొల్యూషన్స్ పాసిబుల్ అయితే సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి కండిషన్ ఏమి ఇచ్చున్నారో మనకు. ఫస్ట్ ప్రాబ్లం ఇఫ్ వి యాడ్ 1 టు ద న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్ the fraction reduces to 1. So let fraction be x by y. fraction అనేది x by y అనుకుంటాం. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు ఫస్ట్ కండిషన్ ఇఫ్ we add 1 to the numerator, if we add 1 to the numerator and subtract 1 from the denominator, సో ఏమవుతున్నప్పుడు ఈక్వల్స్ టు న్యూమరేటర్కి 1 యాడ్ చేయాలంట, డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలంట. అంటే ఎక్స్కి 1 యాడ్ చేసి వైకి 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే అది ద ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు ఇట్ బికమ్స్ టు 1. ఓకే ఇది వాళ్ళు ఇచ్చిన కండిషన్ అండి. సో దీనిని సింప్లిఫై చేద్దామా. సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఇది ఇటు పక్కకు వెళ్తే ఏమవుతుందండి y మైనస్ 1. సో ఇదంతా ఒక 1 సైడ్కి తీసుకొస్తే ఎక్స్ ప్లస్ 1 మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 వచ్చేసిందండి.
Next, second condition, it becomes half if we only add 1 to the denominator. So, if we add 1 to the denominator, అంటే న్యూమరేటర్ ఏం టచ్ చేయడం లేదండి, డినామినేటర్లోనే 1 అనేది యాడ్ చేస్తున్నారు ఈ ఫ్రాక్షన్కి. సో ఎక్స్ని ఏం టచ్ చేయట్లేదు న్యూమరేటర్ని, వైకి ఏం చేస్తున్నారంటే +1 చేస్తే ఏమవుతుందంటే ఈ ఫ్రాక్షన్ అనేది హాఫ్ అవుతుందంట. సో దిస్ ఈజ్ సెకండ్ కండిషన్. దీని నుంచి సింప్లిఫై చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఈ రెండు, సో 2 × x 2x ప్లస్ 2x ఈక్వల్స్ టు y + 1. సో దీని నుంచి మన ఫైనల్ ఈక్వేషన్ ఈ రెండు ఇటు పక్క తీసుకొస్తే 2x - y - 1 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ యాజ్ పర్ దేర్ కండిషన్. సో వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఇవి. సో వీటిని మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో మనకు ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్, నోట్ డౌన్, ఈక్వేషన్స్ వరకు ఉంచుతాను. x - y + 2 ఈక్వల్స్ టు 0, 2x - y - 1 ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం ఫామ్ చేసామండి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. నౌ సబ్ట్రాక్ట్. సో సబ్ట్రాక్షన్ చేద్దామండి. సో ఇక్కడ రాసుకోండి, సబ్ట్రాక్ట్ equation 2 from equation 1. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి సేమ్ కోఎఫిషియంట్ తో ఒక టర్మ్, ఒక వేరియబుల్ అనేది మనకు ఉంది కాబట్టి ఇంక దేంతో మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. అండ్ రెండిటి యొక్క సైన్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అదే డిఫరెంట్ గా ఉంటే యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సైన్ మారుతుంది, మైనస్, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి x - 2x ఏమవుతుందండి, ఇక్కడ రాసుకున్నంత డౌట్ ఉంటే x - 2x. సో x నుంచి చూడండి 2x ఉన్నాయి, దాని నుంచి ఒకటి పోతే ఇంకెంత ఉందండి, ఒకటి ఉంటుంది. అండ్ పెద్దదాని యొక్క వాల్యూ సైన్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి -x అవుతుంది. సో -x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 + 1 ఏమవుతుంది, +3 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి x ని పక్కకు పంపిస్తే ఏమవుతుంది, -x కాస్త +x వస్తుంది. సో x = 3. సో x వాల్యూ ఎంత వచ్చిందండి మనకు, x వాల్యూ 3 వచ్చింది. సో ఇప్పుడు వచ్చినటువంటి x వాల్యూ 3ని ఏదైనా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి 3 - y + 2 ఈక్వల్స్ టు 0. -y అటు పక్కకు పంపించండి, +y అవుతుంది. 3 + 2 ఎంత, 5. సో y = 5. దట్స్ ఇట్. సో x వాల్యూ 3, y వాల్యూ 5. Therefore x = 3 and y = 5. Hence the required fraction is x/y కదండి, ఏమవుతుంది 3/5. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రాక్షన్ 3/5. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంతకుముందు మనం చూసాం కదా సేమ్ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో జాకోబ్స్ అనేసి ఏజ్ గురించి, సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. 5 years ago Nuri was thrice as old as Sonu. సో ఇక్కడ ఏజ్ కన్సిడర్ చేసుకోవాలి. లెట్ ప్రాబ్లం నెంబర్ 2 సెకండ్ రోమన్లో. ఓకే, లెట్
Nuri age. The age of Nuri and రాసుకోండి. Let the age of Nuri equals to x years and the age of, who is that one more, Sonu equals to y years. Okay, so x years and y years. ఇప్పుడు చూడండి కండిషన్ ఏమి ఇచ్చారో 5 years ago, 5 years ago అన్నాడు అంటే ఎక్స్ ప్రెజెంట్ ఏజ్, అది న్యూరి యొక్క ప్రెజెంట్ ఏజ్. సో 5 years ago అంటే ఎక్స్ మైనస్ 5 అంటే ప్రెజెంట్ ఏజ్ లో నుంచి 5 years తీసేయాలి. అలాగే ఈక్వల్స్ టు y మైనస్ 5 కదండి, ఇది కూడా సోను యొక్క ప్రెజెంట్ ఏజ్. సో 5 years ago అనగానే ఇద్దరిని 5 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోవాలి. సో ఇంకా ఏం కండిషన్ ఇచ్చారంటే 5 years ago న్యూరి ఏజ్ అంటే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సో సోను ఏజ్ కన్నా 3 రెట్లు ఎక్కువ అన్నారు. దట్స్ ఇట్, ఈక్వేషన్ ఫ్రేమ్ అయింది చూడండి. సో 5 years ago, సో దీస్ ఆర్ ద ప్రెజెంట్ ఏజ్ అని పెట్టుకోండి. ఇంకా కావాలి ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ న్యూరి అండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను ఎక్స్ వై. 5 years ago అన్నాం కాబట్టి ఎక్స్ మైనస్ 5 వై మైనస్ 5. సో సోను ఏజ్ 5 years ముందు ఎలాగుందంటే 5 years ముందు న్యూరి ఏజ్ 5 years ముందు ఎలా ఉందంటే సోను ఏజ్ 5 years ముందు ఎంతైతే ఉందో దానికన్నా 3 times ఎక్కువ ఉంది. కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే x మైనస్ 5 ఈక్వల్స్ టు 3y మైనస్ 15. సో x ఈ 3y ఇటు పక్క వస్తే మైనస్ 3y మైనస్ 5 ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. మైనస్ 15 ఇటు పక్క వస్తే ప్లస్ 15 అయింది. సో x మైనస్ 3y ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ వన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండి. 10 years later న్యూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సో ఇప్పుడు 10 years later అన్నాడు అంటే ప్రెజెంట్ ఏజ్ నుంచి 10 సంవత్సరాల తరువాత, అంటే ప్రెజెంట్ ఏజ్కి 10 సంవత్సరాలని యాడ్ చేయాలి. సో ఆఫ్టర్ ఇది ఏం రాస్తారంటే 5 years బిఫోర్, అంతే కదండి, 5 years ago, 5 years ago అని పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారంటే 10 years later, 10 years later. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 10 years later అన్నాం కాబట్టి x ప్లస్ 10 ఈక్వల్స్ టు ఏమన్నారు, ఈ సోను ఏజ్ కన్నా కూడా ట్వైస్ ఉంటుందంట, అంటే డబుల్ ఉంటుంది అన్నారు, అంతే కదండి. 10 years later న్యూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సో 2 ఇంటూ, సో ఇమేజ్కి 10 years తర్వాత ట్వైస్ అనేది ఇమేజ్ ఉంటుందంట. సో దీన్ని సింప్లిఫై చేస్తే x ప్లస్ 10 ఈక్వల్స్ టు 2y ప్లస్ 20. సో x మైనస్ 2y ఇటు పక్కకు వస్తుంది, ప్లస్ 2y అనేది పక్క వస్తే మైనస్ 2y అవుతుంది, ప్లస్ 10 మైనస్ 20 ఈక్వల్స్ టు 0. సో x మైనస్ 2y సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 10 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే అండి. సో ఫస్ట్ మనం ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేసుకున్నాం. ఓకే, సో x మైనస్ 2y మైనస్ 10 ఈక్వల్స్ టు 0 అదొకటి అయింది. ఇంకొక ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు, x మైనస్ 3y ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ చేసేద్దాం. ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో చూడండి, ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, సో రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు కదా. సో కనిపిస్తుందా మీకు? ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, సో రెండు ఎక్స్ ఉన్నాయి కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. సో కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి, ప్లస్ ప్లస్ సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, సబ్ట్రాక్ట్ చేయమన్నాను. సో రైట్ డౌన్ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్
ఈక్వేషన్ 1 లో నుండి 2ని సబ్ట్రాక్ట్ చేయమన్నాను. సో x మైనస్ 3y ప్లస్ 10 ఈక్వల్స్ టు 0, x మైనస్ 2y మైనస్ 10 ఈక్వల్స్ టు 0. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. సో చూడండి, x క్యాన్సిల్ పోతుంది. మైనస్ 3y ప్లస్ 2y మైనస్ 3y ప్లస్ 2y ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేసి పెద్ద వాల్యూ యొక్క సైన్ పెట్టాల్సి ఉంటుంది. సో 3లో నుంచి 2 పోతే 1, సో మైనస్ పెద్దదాని సైన్ కాబట్టి మైనస్ y. ఇది ప్లస్ 10, ఇది కూడా ప్లస్ 10. ఈ సైన్ మర్చిపోవాలి ఇంక మీరు. సో ఇది మర్చిపోయి ఇక్కడ మనం ఏదైతే పెట్టుకుంటున్నామో చేంజ్ చేసి ఆ సైనే దీనికి వస్తుంది. సో 10 ప్లస్ 10 20 ఈక్వల్స్ టు 0. సో వైని ఇటు పక్కకు పంపించేస్తే మైనస్ y కాస్త ప్లస్ y అవుతుంది. సో y వాల్యూ మనకు వచ్చేస్తుంది, y ఈక్వల్స్ టు 20. Now substitute y in ఏ ఈక్వేషన్ లో పెడదాం, ఏది పెట్టినా సేమ్ గానే ఉంది కాబట్టి ఈక్వేషన్ 1 దేంట్లో పెట్టినా సేమ్ ఆన్సర్ వస్తుందండి. x మైనస్ 3 ఇంటూ 20 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. సో x మైనస్ 320 60 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. x 60లో నుంచి 10 పోతే మైనస్ 50 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు 50 years. సో x అంటే ఎవరి ఏజ్ అనుకున్నాం, న్యూరీ ప్రెజెంట్ ఏజ్ వచ్చి 50 years అండ్ సోను ప్రెజెంట్ ఏజ్ వచ్చి 20 years. సో ఆ స్టెప్ ఇక్కడ రాయాలన్నమాట మీరు. ఓకే, సో న్యూరీ ప్రెజెంట్ ఏజ్ ఈస్ 50 years అండ్ సోను ప్రెజెంట్ ఏజ్ ఈస్ ఎంత, 20 years. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొద్దిగా కేర్ఫుల్గా వినాల్సి ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం, సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈస్ 9. ఓకే, 2-digit నెంబర్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 51 తీసుకుంటున్నాను అండి. 51 అనేది 2-digit నెంబర్. దీంట్లో మనకు ఇది టెన్స్ ప్లేస్ అంటాం అండ్ ఇది వన్స్ ప్లేస్ అంటాం. అవునా, టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? టెన్స్ ప్లేస్ అంటే ఈ 5 అనేది 10తో మల్టిప్లై చేయాలి ప్లస్ ఈ 1 అనేది 1తో మల్టిప్లై చేస్తే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. అవును కదా, 10 5s 50 ప్లస్ 1 into 1 1. సో 51. సో 51ని ఎలా రాయాలి, 10ని ఈ ఫస్ట్ టెన్స్ ప్లేస్లో ఉండేదాన్ని 10తో మల్టిప్లై చేయాలి, వన్స్ ప్లేస్లో ఉండేదాన్ని 1తో మల్టిప్లై చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆ 2-digit నెంబర్ అనేది వస్తుంది. అవునా, సో అదే విధంగా ఇక్కడ ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ 2 digits ఇన్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 9 అన్నాడు. అంటే ఫస్ట్ మనం ఒక 2-digit నెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో 2-digit నెంబర్ తీసుకోవాలంటే ఫస్ట్ లెట్ x be the 10th digit and y be the 1st digit. ఓకేనండి, సో 10th digit ని 1st digit ని తీసుకున్నాం మనం. ఓకే, సో యూనిట్ డిజిట్ అని కూడా చెప్తాం మనం దానిని. ఓకే, సో యూనిట్ డిజిట్ కావచ్చు లేదా 1st digit అని కూడా అంటాం. సో ఇక్కడ మీరు సింపుల్గా యూనిట్ డిజిట్ అని కూడా రాసుకోవచ్చు. సో x అనేది 10th digit, y అనేది యూనిట్ డిజిట్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఆ నెంబర్ మనకి ఏదవుతుంది, కెన్ యూ గెస్? సో ద నెంబర్, ద రిక్వైర్డ్ నెంబర్ ఈస్, ద రిక్వైర్డ్ 2-digit నెంబర్ ఈస్ సో ఫస్ట్ ఇందాక చెప్పాను కదండి, 10th ప్లేస్లో ఉన్నదాన్ని 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమనుకున్నాం, x మీద 10th digit అన్నాం. సో 10x ప్లస్ దానికి 1st digitలో ఉన్నదాన్ని యాడ్ చేయాలి. 10x ప్లస్ y అనేది మనకు కావాల్సినటువంటి 2-digit నెంబర్. ఓకే, సో ఇది ఎందుకు వచ్చింది కూడా మీకు చెప్పాను. 51 తీసుకున్నాను,
దాంట్లో 5 అనేది ఫస్ట్లో ఉంది. దాన్ని 5 అంటే ఏంటి 10తో మల్టిప్లై చేయాలి 5ని, ఎందుకంటే అది 10th ప్లేస్లో ఉంది కాబట్టి. అండ్ 1th ప్లేస్లో ఉండేదాన్ని 1తో మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేస్తే మనకి 51 వస్తుంది. సో ఆ విధంగా 10x + y అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ రెండిటి యొక్క సమ్. సో ఇంకా చూద్దాం ఏమి ఇచ్చాడు. ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈస్ ట్వైస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. సో చూడండి, ఆఫ్టర్ రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్, రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. సో అంటే ఏంటి మీనింగ్, మనకు ఈ డిజిట్స్ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేయమన్నారు, రివర్స్ చేయమన్నారు. అంటే 51 ఉంటే దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 15 అవుతుంది. అంటే 1th ప్లేస్ని 10th ప్లేస్లోకి, 10th ప్లేస్ని 1th ప్లేస్లోకి చేంజ్ చేయమన్నారు. ఓకే, అంటే ఇక్కడ 10th ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఉంది, దాన్ని 1th ప్లేస్లోకి పంపించి ఈ వైని 10th ప్లేస్లోకి పంపిమన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, 10y + x అవుతుంది, 10y + x అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా కండిషన్స్ చూడండి ఏమి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం కావాల్సిన నెంబర్స్ని తీసుకున్నాం, నెక్స్ట్ కండిషన్స్ అప్లై చేస్తాం. ద సమ్ ఆఫ్ 2 digits ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈస్ 9. సో 2 digits ఆఫ్ 2 digit నెంబర్. సో ఇక్కడ 2 digits ఏంటి, x y, అంతే కదా. సో ఆ రెండిటి యొక్క సమ్ అనేది 9 అన్నాడు. సమ్ ఆఫ్ 2 digits, sum of 2 digits, sum of the digits of the 2 digit number, sum of the digits of the 2 digit number. సో ఏమవుతుంది అది చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digit నెంబర్. సో 2 digit నెంబర్ యొక్క డిజిట్స్ ఏమన్నాయి మనకు, ఎక్స్ వై, అంతే కదండి. 10th డిజిట్ వచ్చి ఎక్స్, 1 యూనిట్ డిజిట్ వచ్చి వై ఉంది. సో ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అన్నాడంటే x + y = 9 అన్నాడు. సో దిస్ ఈజ్ 1 కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఆల్సో 9 times దిస్ నెంబర్. సో నెంబర్ ఏంటి ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్, 2 digit నెంబర్ 10x + y. సో అది 9 times. సో ఇక్కడ రాసుకోండి, 9 times this number is twice the number obtained by reversing the order. Obtained, అక్కడ క్వశ్చన్లో ఇచ్చిందే స్టెప్స్గా రాస్తున్నామండి. అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. సో ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం ఏమవుతుంది, సో ఈ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అంటే రివర్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ని ట్వైస్ చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇచ్చిన నెంబర్ని 9 times మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే దాని యొక్క డిజిట్స్ని రివర్స్ చేసినప్పుడు వచ్చే నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఈక్వల్ అంటున్నాడు. సో చూడండి, సో 9 times దిస్ నెంబర్. సో ఈ నెంబర్ 9 times అనే దేనికి ఈక్వల్ అంటే వాటి యొక్క డిజిట్స్ని ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఈక్వల్ అని చెప్తున్నాడు. సో మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామా. 9 × 10 90x ప్లస్ 9y ఈక్వల్స్ టు 2 × 10 20y ప్లస్ 2x. సో దీని నుంచి మనకు అన్ని ఒక పక్కకు తీసుకురండి. 90xలో నుంచి 2x పోతే అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది ఇటు పక్కకు వస్తే. సో ఏమవుతుంది 88
ఎక్స్ అవుతుంది అంతే కదా. 90లో నుంచి 2 పోతే 88x అవుతుంది. అలాగే 9y నుంచి 20y పోతే ఏమవుతుంది, 9లో నుంచి 20 తీసేస్తే సో 9 - 20. సో సబ్ట్రాక్ట్ చేసి పెద్దదాని యొక్క సైన్ పెట్టాలి. ఎంత అవుతుంది, 11 అవుతుంది. -11y ఈక్వల్స్ టు ఇంకేముంది అక్కడ, ఇంకేం లేదు కదా, ఈక్వల్స్ టు 0. ఓకేనండి. సో దీంట్లో నుంచి 11 కామన్ తీసేయచ్చు కదా మనం. ఫైనల్ గా ఈక్వేషన్ ఏమొస్తుంది, 11 కామన్ తీస్తే 11 3 88 ఎప్పుడు వస్తుంది, 8 సార్. సో 11 కామన్ తీసి అటు పక్కకు పంపించేస్తే 11 కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది, 8x మైనస్ ఇక్కడ 11 పోతే ఇంకేముంటుంది, y ఉంటుంది. y ఈక్వల్స్ టు 0. ఈ 11 అటు పక్కకు పోతే ఫైనల్ గా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, 8x - y ఈక్వల్స్ టు 0. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో 2 ఈక్వేషన్స్ వచ్చేసిన తర్వాత ఇంకేం చేద్దాం, మనం ఎలిమినేషన్ మెథడ్ అనేది యూస్ చేస్తాం. సో ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి ఏ విధంగా సాల్వ్ చేస్తామో మీకు ఇప్పటి వరకు బాగా తెలిసింది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో x ఉంది, అక్కడ 8x ఉంది కాబట్టి మల్టిప్లై చేయవలసి వస్తుంది, వద్దు. నెక్స్ట్ y వాల్యూస్ చూడండి, ఇక్కడ y ఉంది, అక్కడ y ఉంది కాబట్టి ఏమి మల్టిప్లై చేయలేదు, సేమ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ సైన్ కూడా చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, అక్కడ మైనస్ ఉంది కాబట్టి జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ రైట్ యాడ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, x + y ఈక్వల్స్ టు 9, 8x - y ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూడండి యాడ్ చేస్తున్నా కాబట్టి సింబల్ చేంజ్ కావు, y క్యాన్సిల్ పోతుంది. 9x ఈక్వల్స్ టు 9, 9 1 జా 9 1 జా. సో x ఈక్వల్స్ టు 1. x వాల్యూ 1 వచ్చింది. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 1. దేంట్లో అయినా పెట్టుకోవచ్చు అండి, ఈక్వేషన్ 1 అయినా పెట్టుకోవచ్చు, 2లో అయినా పెట్టుకోవచ్చు. సో ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది, x వాల్యూ 1 పెడితే 1 + y ఈక్వల్స్ టు 9, y ఈక్వల్స్ టు 9 - 1, y ఈక్వల్స్ టు 8. సో y వాల్యూ ఎంత వచ్చిందండి, 8 వచ్చింది. సో ఫైనల్గా మనకు x వాల్యూ ఏమో 1 వచ్చింది, y వాల్యూ ఏమో 8 వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైనల్గా మనకు కావాల్సిన నెంబర్ ఏంటి, ఇక్కడ 10x + y, దాంట్లో అవి సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ద రిక్వైర్డ్ 2-digit నెంబర్ ఈజ్ అని ఒక స్టెప్ రాసి, ఓకే. సో ఫైనల్గా ఏం రాస్తాం, కనిపిస్తుందా, ద రిక్వైర్డ్. సో లేదంటే ఇదంతా రబ్ చేసేసి మీకు ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా ఇంకా. ఎస్. సో ఫైనల్ స్టెప్ అగైన్ we have to repeat this one. The required 2-digit number is 10x + y. So 10 into x value ఎంత వచ్చింది, 1 plus y value ఎంత వచ్చింది, 8. That equals to 10 + 8, that equals to 18. So 18 is the required number. ఓకేనండి, వాళ్ళు చెప్పినటువంటి 2-digit నెంబర్ ఏది, 18 అన్నమాట. ఓకే. Yes. Next problem. Yes. Next, fourth problem. Meena went to bank to withdraw 2000 rupees. Meena అనే అమ్మాయి బ్యాంక్కి వెళ్ళింది 2000 rupees డ్రా చేయడానికి. She asked the cashier to give her 50 rupees and 100 rupees notes only. సో క్యాషియర్ని ఏమడిగిందంటే 2000 rupees నాకు కావాలి, కానీ ఆ 2000 రూపీస్లో నాకు 500 లేదా 2000 నోట్ ఇస్తే ఒప్పుకోను, అన్నీ 50 రూపీస్ 100 రూపీస్ నోట్సే కావాలి అనింది. సో మీనా గాట్ 25 notes ఇన్ ఆల్. సో అతను ఏమి ఇచ్చాడంటే టోటల్గా 25 notes ఇచ్చేసాడనమాట. సో ఆ 25 notes సమ్ చేస్తే అంతా 2000 rupees. ఆ 25 నోట్స్లోనే మనకు 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి అండ్ 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. సో ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ షీ రిసీవ్డ్ అన్నాడు. సో ఎన్ని 50 రూపీస్ ఎన్ని 100 రూపీస్ వచ్చాయో కనుక్కోవాలంట మనకు.
ఓకే, సో మనకి ఇంకేమి పని లేదండి. ఆ అమ్మాయికి ఎన్ని 50 రూపీస్ వచ్చాయో ఎన్ని 100 రూపీస్ వచ్చాయో మనం కనుక్కోవడమే మనకు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇక్కడ. ఓకే, సో లెట్ us స్టార్ట్. లెట్ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ notes equals to x నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఇచ్చాడు అనుకుంటా. అలాగే ద నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఈక్వల్స్ టు y నెంబర్ ఆఫ్ 100 రూపీస్ ఇచ్చారు అనుకుంటాం. ఓకేనండి, సో x నెంబర్ ఆఫ్ 50 రూపీస్, y నెంబర్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు ఇచ్చి అండ్ ఒక సమ్ నెంబర్ ఆఫ్ 100 రూపీస్ ఇచ్చారు అనుకుంటాం. ఓకే, సో ఒక 20 నోట్స్ అనేవి 100 ఇచ్చారు అనుకుంటాం. సో అలాగా అంటే 20 నోట్స్ అనేవి 100 రూపీస్ నోట్స్ ఇచ్చాడు. ఓకే, అంటే 20 నోట్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 20 ఉంటాయి కదా. సో ఆ 20 నోట్స్ అనేవి 100 రూపీస్ నోట్స్, ఇంకా ఒక 10 నోట్స్ అనేవి 50 రూపీస్ నోట్స్. అలాగా నేను లెక్క ఏం తీసుకున్నా అంటే x అనేది 50 రూపీస్ నోట్స్, y అనేది నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఆమెకు వచ్చినవి. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ that she has received is total number of notes x notes plus y notes కలిపి ఎన్ని వచ్చాయి ఆమెకి 25 నోట్స్ వచ్చాయి. దట్ ఈస్ ఈక్వేషన్ 1. అదే కదా, మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. 25 నోట్స్ వచ్చాయి ఆమెకి. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా కండిషన్ ఏమి ఇచ్చారు, ఆమె ఎంత డ్రా చేశారు అమౌంట్ 2000 రూపీస్ డ్రా చేశారు. అవునా, అంటే 50 రూపీస్ నోట్స్ అండ్ 100 రూపీస్ నోట్స్ యొక్క సమ్ అనేది టోటల్ ఎంత అవ్వాలంటే 2000 రూపీస్ అవ్వాలి. సో ఇంకో కండిషన్ వచ్చింది మనకు. సో ఎలా రాద్దాం, సో ఒక్క 50 రూపీస్ నోట్ ఉంటే 50 అని రాస్తాం, కానీ ఎన్ని నోట్స్ ఉన్నాయి, x నోట్స్ ఉన్నాయి. సో 50 ఇంటూ ఎక్స్ ప్లస్ అండ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, y ఉన్నాయి. సో 100 రూపీస్ నోట్స్ y ఉన్నాయి. సో y 100 రూపీస్ నోట్స్. సో ఈ రెండింటిని కలిపితే ఎంత అమౌంట్ అవుతుంది అయ్యా అంటే 2000 రూపీస్. ఓకే, సో ఇక్కడ స్టెప్ ఏం రాస్తారంటే టోటల్ అమౌంట్ that she received or that she has withdrew equals to 50x plus 100y equals to 2000. This is equation 2. సో ఈక్వేషన్స్ వచ్చేసాయి కదా, ఇంకా అల్లుకు పోవడమే మనం, మీ అందరికి బాగా తెలిసిందే కదా. సో ఈ రెండిట్లో మనకు ఇక్కడేమో x ఉంది, ఇక్కడ 50x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ 100y ఉంది. సో రెండిటి యొక్క కోఎఫిషియెంట్స్ సేమ్ గా లేవు, మనం ఈక్వల్ చేయాలా, చేసేద్దాం, చేయడానికే కదా మనం ఉన్నా. సో ఎలా చేద్దాం, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ కూడా 50 రావాలంటే ఆ ఈక్వేషన్ ని మల్టిప్లై విత్ 50. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 50 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 50 ఇంటూ ఎక్స్ 50x, 50 ఇంటూ వై 50y ఈక్వల్స్ టు, ఇది ఒకరో కష్టం కదా, 25 ఇంటూ 50 ఏమవుతుంది, 0 తీసేయండి, 25 5s 25 125 తెలిసిందే కదా, 25 5s 125. సో 125 ఇక్కడ తీసేసిన 0 ఇక్కడ పెట్టుకోండి. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో ఇప్పుడు ఈ రెండు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏం చేద్దాం, సైన్ చెక్ చేయాలా. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, రెండు సేమ్ గా ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, సబ్ట్రాక్ట్ చేయమన్నాను. సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్, ఇక్కడ పెద్దది ఉంది కాబట్టి దీంట్లో నుంచి దీన్ని తీసేద్దాం. ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో అలా సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్కి ఏమొస్తుంది అన్నీ కూడా చూసేద్దాం. సో చూడండి, 50x అదే కదండి, 50x ప్లస్ 100y ఈక్వల్స్ టు 2000లో నుంచి ఏం తీసేస్తున్నాను, 50x ప్లస్ 50y
ఈక్వల్స్ టు 1250. సో మైనస్ 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 సైన్లు చేంజ్ అయిపోతాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 50లో 100లో నుంచి 50 పోతే ఎంత అండి 50y ఈక్వల్స్ టు 2000లో నుంచి 1250 పోతే ఎంత అంటే 750 కదండి. ఇక్కడ 50 యాడ్ చేసుకోండి, అప్పుడు 1300 అవుతుంది. సో 1300కి 2000కి డిఫరెన్స్ ఎంత 700. సో 750. Now y equals to 750 by 50. 0 0 5 1s are 5 15s. So y equals to 15. సో y వాల్యూ వచ్చేసింది మనకు. ఇంకా x కనుక్కోలేరా? చాలా ఈజీ కదా, మీరు ఈజీగా చేసేస్తారు నాకన్నా కూడా. సో సబ్స్టిట్యూట్ y ఇన్ దేనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం? y in ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఓకే, లేదు 1లోనే చేద్దాం. y వాల్యూని ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనండి. సో ఈక్వేషన్ 1 ఇక్కడ ఉంది కదా, ఇంకా ఈజీగా ఉంది. ఈక్వేషన్ 1లో పెట్టేద్దాం y వాల్యూని. సో x ప్లస్ y అంటే ఎంత 15 ఈక్వల్స్ టు 25. సో x ఈక్వల్స్ టు 25 మైనస్ 15. x ఈక్వల్స్ టు 25లో 15 పోతే ఎంత ఉంటుందండి 10 ఉంటుంది. సో x వాల్యూ 10. సో ఎన్ని నోట్స్ 50 రూపీస్ నోట్స్ వచ్చాయంటే ఎన్ని వచ్చాయండి 10 వచ్చాయి. అండ్ 50 into 10 ఏమవుతుంది 500 అయిపోయింది అక్కడికి. అండ్ y నోట్స్ అంటే 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయి 15 వచ్చాయి. సో 15 into 100 1500. సో టోటల్ ఎంత అయింది 2000 సరిపోయింది కదా విత్డ్రా చేసినటువంటి అమౌంట్. ఓకే, నేను ఫస్ట్లో మీకు 20 అని చెప్పాను కదా ఎగ్జాంపుల్గా, అప్పుడు 2500 అనుకుని. సో 2000 రూపీస్ సరిపోయింది. సో x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. సో ఫైనల్ స్టెప్ ఏం రాస్తారు మనకు? హౌ మెనీ నోట్స్? The number of 50 rupees notes equals to 10. So last step ఇది రాయండి. And the number of 100 rupees notes equals to 15. That's it. Complete అయిపోయింది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. yes, లాస్ట్ ప్రాబ్లం అండి. ఎక్సైజ్ మనకు a lending library has a fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book kept for 7 days, while Susi paid 21 rupees for the book she kept for 5 days. Find the fixed charge and the charge for each extra day అన్నారు. సేమ్ ఈ ప్రాబ్లం ఏ విధంగా అనిపిస్తుంది మనకు ప్రీవియస్ ఎక్సైజ్లో ఉన్నటువంటి ట్యాక్సీ ప్రాబ్లం లా ఉంది కదండి. సో ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది ఎవ్రీ కిలోమీటర్కి, ఆఫ్టర్ దట్ ఎవ్రీ కిలోమీటర్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనేసి సేమ్ ఇక్కడ కూడా. సో లెట్ us స్టార్ట్. లెట్ a fixed charge for a fixed charge for the first 3 days. సో ఫస్ట్ 3 డేస్కి ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుందంటే అది x రూపీస్ అనుకుంటాం. ఓకే, ఫస్ట్ 3 డేస్కి x రూపీస్ అనేది కంపల్సరీ పే చేయాలి. తర్వాత అంతకన్నా ఎక్కువగా పెట్టుకుంటే an additional charge for each day thereafter. ఈక్వల్స్ టు y రూపీస్ అనుకుంటాం. ఓకే, సో ఎక్స్ట్రా ఛార్జ్ని మనం y రూపీస్ అనుకుంటాం, ఫిక్స్డ్ ఛార్జ్ని x రూపీస్. అంటే ఫస్ట్ 3 డేస్ నువ్వు బుక్ పెట్టుకున్నావు అంటే x రూపీస్ వాళ్ళకి ఖచ్చితంగా పే చేయాలి. ఆ 3 డేస్ తర్వాత కూడా నువ్వు బుక్ పెట్టుకున్నావు అనుకో, ఒక్కొక్క రోజుకి y రూపీస్ లెక్కన కలెక్ట్ చేస్తారండి. ఒక్కొక్క రోజుకి y రూపీస్ లెక్కన కలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటి? సరిత paid 27 rupees for a book kept for 7 days.
సో సరిత kept book for 7 days. 7 days కదండి, 7 days. Then she need to pay how much? 27 rupees. సో చూడండి ఇక్కడ 7 days అన్నారు. 7 days లో ఫస్ట్ 3 days ఎంత పే చేయాలి? ఎక్స్ అమౌంట్ పే చేయాలి, అవునా? సో ఎక్స్ రూపీస్ పే చేస్తుంది. ఇంకా ఒక్కొక్క రోజు ఎక్స్ట్రా అయ్యే కొద్దీ ₹y పే చేయాలి. ఒక్కొక్క రోజుకి ₹y పే చేయాలి. సో 3 days పోతే 7 days ఇంకెంత ఉంది? 4 days ఉంది. సో ఒక్కొక్క రోజుకి ₹y లెక్కన పే చేస్తే 4 daysకి ఎంత అవుతుంది? 4 into y. సో ఎక్స్ ప్లస్ 4 into y రూపీస్ ఆమె పే చేశారు. అంటే ఎంత? టోటల్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 27 రూపీస్. సో ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సుసి paid, ఓకే, ఎన్ని రోజులు పెట్టుకుంటుందా? సుసి kept for 5 days. సుసి kept book for 5 days. సో సుసి 5 days పెట్టుకున్నదంట బుక్ని. సో ఇప్పుడు ఈమె కూడా ఏమవుతుంది? ఫస్ట్ 3 days ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఎంత? ఎక్స్ రూపీస్ ప్లస్ 3 days తర్వాత ఇంకెన్ని రోజులు ఉంది? 5 daysకి 2 days ఉంది. ఒక్కొక్క రోజుకి ₹y లెక్కన పే చేయాలని. సో ఎన్ని రోజులు ఉన్నాయి? 2 days. సో 2 daysకి ₹y లెక్కన ₹2y పే చేయాలి, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రోజుకి ₹5 లెక్కన 2 daysకి ఎంత అవుతుంది? 2 into 5 కదా, ₹10 అవుతుంది. సో అలాగే నేను వేసాను, ఒక్కొక్క రోజుకి ₹y లెక్కన ఎక్స్ట్రా ఛార్జ్. సో 2 daysకి 2y అవుతుంది. సో అలాగా ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ట్రా పే చేసిన ఛార్జ్ని యాడ్ చేస్తే టోటల్ ఎంత పే చేసింది ఆవిడ? ₹21 పే చేసింది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ద ఛార్జ్ ఫర్ ద ఈచ్ డే అన్నారు. అంటే ఎక్స్ అండ్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1. దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ సైన్ చూసుకున్నట్లయితే రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్, ఇక్కడ చూడండి పెద్దది ఉంది కాబట్టి, ఇక్కడ చిన్నది ఉంది కాబట్టి 1లో నుంచి 2ని తీసేద్దాం. ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్స్ టు 27, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 21. సో సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్ మైనస్. సో ఎక్స్ క్యాన్సిల్ పోతుంది, 4yలో 2y పోతే 2y ఈక్వల్స్ టు 27లో 21 పోతే 6 ఉంటుంది. సో 2 1 జా 2 3 జా. సో దీని నుంచి y ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. y అంటే ఏంటి? అడిషనల్ ఛార్జ్, అంటే పర్ డేకి ₹3 లెక్కన పే చేయాలి. నౌ సబ్స్టిట్యూట్ y in ఈక్వేషన్ 1. సో ఏమవుతుంది? x ప్లస్ 4 ఇంటూ y వాల్యూ ఎంత? 3 ఈక్వల్స్ టు 27, x ప్లస్ 12 ఈక్వల్స్ టు 27, x ఈక్వల్స్ టు 27 మైనస్ 12, x ఈక్వల్స్ టు ఎంత అండి? 27లో 12 పోతే 15. సో ₹15 are the fixed charge. ₹3 is the additional charge. So you have to write. లాస్ట్ స్టెప్ ఏం రాస్తారంటే పైన ఉన్నాయి కదండి ఆ 2 లైన్లు మళ్ళీ రాసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నోట్ చేసుకున్నారు కదా. సో ఏం లేదండి, మనం వాళ్ళు ఇచ్చిన కండిషన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాం. ఫిక్స్డ్ ఛార్జ్కి ఎన్ని రోజులు ఎక్స్ట్రా పెట్టుకుంటే అన్ని ₹y పే చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ 27 పే చేసింది, 21 పే చేసింది. రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఇక్కడ రాసుకోవచ్చు. మనకు ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days ఈస్ ₹15 అండ్ y అంటే అడిషనల్ ఛార్జ్ ఈస్ ₹3. సో ఆ 2 స్టెప్స్ మళ్ళీ లాస్ట్లో రాస్తే సరిపోతుంది. ఓకేనండి. సో ఇక్కడతో మనకు ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్సర్సైజ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అండ్ ఈ ఎక్సర్సైజ్తో చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్గా 3rd చాప్టర్ మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఇంత కష్టపడి మీకు చెప్పినందుకు
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ కదా, కొంచెం డెప్త్గానే ఉంది, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మన ఛానల్లో వినే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. Thank you so much for watching my videos. This is Venkatesh Erva.